దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. దావీదు గారు తన శత్రువుల నుండి విడిపించబడిన తరువాత తన యొక్క బలము, తన యొక్క శక్తి, తన యొక్క విజయం అన్నీ కూడా దేవుని వలన కలిగినాయి అని తెలియజేస్తూ ఈ మాటలు పలికారు. దేవుడు శత్రువుల నుండి రక్షణనిచ్చే సురక్షితమైన ఆశ్రయం, మనకి కావలసిన ఆత్మీయ శక్తిని, అదేవిధంగా భౌతిక శక్తిని కూడా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన పైన పూర్తిగా మనం ఆధారపడడం నేర్చుకోవాలి. దావీదు తన యుద్ధాలన్నీ దేవుని శక్తిని నమ్ముకునే గెలిచాడు. హృదయపూర్వకముగా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని సరైన మార్గములో నడిపిస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి ప్రయాణాన్ని, మన నిర్ణయాలను కూడా సంపూర్ణంగా మారుస్తాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్తున్న దేవుని యొద్దకి నీవు వచ్చినట్లయితే దేవుడు నీకు ప్రతి విషయములో కూడా జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. అంతేకాదు నీకు బలమైన కోటగా ఆయన ఉంటాడు. ఏ చెడు, ఏ యొక్క కీడు కూడా ఆ కోటను దాటి నీ యొద్దకు రాలేదు. ఆయన గొప్ప ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడు. యథార్థవంతులు ఆయన మార్గములో నడుస్తారు. కాబట్టి మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శత్రువులు, సవాళ్లలో దేవునిపైన ఆధారపడండి. ఆయన బలమైన కోటగా ఉండి దావీదును ఏ రీతిగా అయితే నడిపించాడో, దావీదుకు ఏ రీతిగా అయితే విజయం ఇచ్చాడో, మీకు కూడా, మనకు కూడా అటువంటి విజయాన్ని ఇస్తాడని ఈ వాక్యము మనకు తెలియచేస్తుంది. దేవునిపైన ఆధారపడే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.